ఇప్పుడు మనం స్టెంట్స్ చేసినా, బైపాస్ చేసినా గూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. పేషెంట్ సైడ్ నుంచి కూడా కోఆపరేషన్ కావాలి. అది డయాబెటిస్ మంచి కంట్రోల్‌లో పెట్టుకోవాలి. మెడికేషన్ కాంప్లియన్స్ అంటాం. డ్రగ్ కాంప్లియన్స్ బావుండాలి. అన్లెస్ ఎవరో ఏదో రీజన్ తోటి ఆపు అని పెద్ద డాక్టర్ చెప్తే అది డిఫరెంట్. అదర్‌వైజ్ మెడిసిన్స్ అంత తొందరగా ఆపకూడదు. బ్లడ్ థిన్నర్స్, స్టాటిన్స్ అవి చాలా ఇంపార్టెంట్ డ్రగ్స్. కంట్రోల్ ఆఫ్ డయాబెటిస్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్రోగ్రాము, స్ట్రెస్ తగ్గించుకోవడం ఇవన్నీ గూడా ఉంటాయి. స్టెంట్స్ బాగుండడానికి, బైపాస్‌కి కూడా ఈ 2 కూడా ఇంపార్టెంట్. డాక్టర్ చేసిన ప్రొసీజర్ ఒకటే కాదు. కాకపోతే ఏంటంటే బైపాస్ గ్రాఫ్ట్స్ యూజువల్‌గా 50% ఆఫ్ ది గ్రాఫ్ట్స్ కాళ్ళ దగ్గర నుంచి తీసుకునే వీనస్ గ్రాఫ్ట్స్ ఒక 7 ఇయర్స్‌లో 50% ఆఫ్ ది గ్రాఫ్ట్స్‌లో క్లోజర్ డాక్యుమెంటెడ్. లీమా గ్రాఫ్ట్ అనేది ఆర్టరీ గ్రాఫ్ట్ ఇస్తారు సర్జన్స్. అది ఎక్కువ కాలము పెటెన్సీ ఉంటది. బట్ ఆల్ దీస్‌కి రెగ్యులర్ చెకప్ ఉండాలి. మనం ఏంటంటే ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్, పర్ఫ్యూజన్ స్కాన్ అని వాటెవర్ డాక్టర్ అడ్వైజ్ చేసిన కొన్ని టెస్ట్‌లు, సీటీ స్కాన్ ఈ రోజుల్లో గ్రాఫ్ట్స్ ఎలా ఉన్నాయని చూడడానికి. ఒక్కొక్కసారి యాంజియోగ్రామ్‌లు కూడా చేసి మళ్ళీ చెక్ చేయాల్సొస్తుంది. అందుకని రెగ్యులర్ ఫాలోఅప్, రెగ్యులర్ టెస్టులు కూడా ఇంపార్టెంట్. ఎంతకాలం పనిచేస్తున్నాయి ఈ గ్రాఫ్ట్స్ అని చూడడానికి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే స్టెంట్ చేసిన ఒక్కదాని వలన ఇక్కడ మెయిన్ హార్ట్ పంపింగ్ ఎలా ఉందన్నది ఇంపార్టెంట్. సంబడీ హావింగ్ బాగా హార్ట్ పంపింగ్ పడిపోయింది. 60% నుంచి 35% పడిపోయిందనుకోండి. దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా వాడాలి. మనం స్టెంట్ చేసినా కూడా వాళ్ళు కొన్ని ప్రికాషన్స్‌తోనే ఉండాల్సొస్తది. అందుకని ఎల్‌వి ఫంక్షన్, లెఫ్ట్ వెంట్రిక్యులర్ ఫంక్షన్ అనేది ప్రోగ్నోస్టిక్ ఫ్యాక్టర్. స్టెంట్ అయినా గూడా, సర్జరీ అయినా గూడా. దీంట్లో ఏంటంటే యూజువల్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ కేసెస్‌లో మేము స్టెంట్ చేసిన తర్వాత మేబీ ఆఫ్టర్ సెకండ్ ఆర్ థర్డ్ వీకు వాళ్ళ యొక్క ఎక్సర్సైజ్ టాలరెన్స్ చూస్తామట. ఎంతవరకు వాళ్ళు చేయగలుగుతున్నారు, ఫుల్ లిమిట్‌లో చేస్తున్నారా, సింపుల్ ట్రెడ్‌మిల్ టెస్ట్‌లో కూడా మనకు తెలుస్తది. దాన్ని బట్టి మనం టైలర్డ్‌గా ఈ ప్రోగ్రామ్ చెయ్యి, ఇంత ఎక్సర్సైజ్ చెయ్యనిస్తాం. యూజువల్‌గా మనము ఫ్యామిలీ లైఫు ఈ డ్రైవింగ్ ఇవన్నీ గూడా ఒక 4 వీక్స్ ఐడియల్ టైమ్. 3 వీక్స్ తర్వాత ఫోర్త్ వీక్ అట్లాగా ఐడియల్ టైమ్.